నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ పోస్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ఓజీ సినిమా నుంచి మనకి థియేటర్కల్ ట్రైలర్ అయితే అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో ఈ ట్రైలర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అలాగే నార్త్ అమెరికాలో నెల రోజుల ముందు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో ఇప్పటికి $1 మిలియన్ మార్క్ని చేరుకొని 1.25 మిలియన్ని రీచ్ అయితే అయ్యింది. అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్ని మన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం బతిమలాడుకుంటున్నారు. ఓరయ్యా, ఎప్పుడు అసలు ఏటి ట్రైలర్ అప్డేట్ లేదు, అసలు ఏం లేదు, ప్రతిదీ చాలా ల్యాగ్ అవుతుంది అని బతిమలాడుకుంటుంటే నిన్న నైట్ అయితే మాత్రం మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొక 15 డేస్లో మీకు ఒక అద్భుతం జరగబోతుంది అని అన్నారు. అంతే చిన్న హింట్ ఇచ్చి వదిలేశారు. ఇక ఫైనల్గా అయితే ట్రైలర్ అప్డేట్ గురించి అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఇది ట్రెండ్ అవుతున్న విషయం. ఓన్లీ సెప్టెంబర్ 15 అయితే ఓజీ నుంచి థియేటర్కల్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అని అయితే బాగా ప్రచారం జరుగుతుంది. సో అఫీషియల్గా ఏ రోజు వస్తుంది అనేది తెలియదు. అలాగే ఈ ట్రైలర్లో కొన్ని సీన్స్, డైలాగ్స్ అయితే మాత్రం ఫ్యాన్స్కి మెంటలు ఎక్కించడం పక్కానైతే తెలుస్తుంది. అలాగే కొన్ని షార్ట్స్ అయితే కట్ చేసి ఉంచారంట. సో ఇది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు అయితే ఈ షార్ట్స్ని ఓమీ గ్లింప్స్లోని యాడ్ చేయాలని అనుకున్నారు. బట్ ఆ గ్లింప్స్లో యాడ్ చేస్తే అంత మజా రాదని చెప్పేసి ఇప్పుడైతే ట్రైలర్లో కొన్ని షార్ట్స్ని కూడా డైలాగ్స్తో పాటు యాడ్ చేయడం జరుగుతుంది. ఈ షార్ట్స్కి అయితే మాత్రం పూనకాలు మాత్రం పక్కా అంట. ఆ షార్ట్స్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్న ఒక్క షాట్ని చూపించారు. మొత్తం చూపిస్తే ఇంకా ట్రైలర్లో ఆ మజా లేకపోతే ఆ హైప్ రాదు కాబట్టి సో మొత్తం అంతా ఒక దగ్గర కుదించి బాగా మంచి ఆటం బాంబులో రెడీ చేసి ట్రైలర్ని అయితే రెడీ చేశారు. మనకైతే సెప్టెంబర్ 15 అయితే ఈ ట్రైలర్ని జనాల మధ్యకి వదలడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్లో ఇప్పటికే ఈ సినిమా టికెట్స్ అయితే మంచిగా $1.25 మిలియన్ వరకు అయితే చేరుకోవడం జరిగింది. అలాగే ఈ ట్రైలర్ని మామూలుగా అయితే సెప్టెంబర్ 19 అన్నారు. సో 19 రిలీజ్ చేస్తే ఇంకా 5 డేస్ 6 డేస్ గ్యాప్ ఉండటం వల్ల ఏంటంటే అంత రీచ్ ఉండకపోవచ్చు. సో సెప్టెంబర్ 15 రిలీజ్ చేస్తే ట్రైలర్ మంచి హైప్ వస్తుంది అని చెప్పారు. అలాగే యూఎస్ఏలో బుకింగ్స్ కూడా ప్రీ సేల్స్ పెరిగే అవకాశం ఉంది. అలాగే అది $2 మిలియన్ క్లబ్లో చేరడం కూడా ఈజీ అవుతుంది. సో అందుకని చెప్పేసి సెప్టెంబర్ 15 అయితే థియేటర్కల్ ట్రైలర్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్యాన్స్కి అందరికీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే వెంటనే ట్రైలర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.